హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలాస్ వరల్డ్. మనం ఇప్పుడు పన్నీర్ కర్రీ చేసుకోబోతున్నాం. పన్నీర్ ఒక హాఫ్ కేజీ పన్నీర్ అయితే నేను తీసుకున్నాను. దీన్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఒక స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, ఒక స్పూన్ కారం వేసుకోవాలి. సాల్ట్ ఒక స్పూన్, మసాలా పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఈ కలిపిన పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు డైరెక్ట్గా కర్రీలో వేసి కానీ ఇలా కలిపి వేస్తే మసాలాలన్నీ కలిపి వేస్తే బాగుంటుంది. ఫ్రై చేసి వేసుకుంటే బాగుంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టి వేరే ప్యాన్ తీసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక 4 టమాటాలు ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ముక్కలు మగ్గిన తర్వాత పచ్చివాసన పోయి మగ్గిన తర్వాత పక్కన తీసుకోవాలి. తీసుకొని వేరే ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ లోపల మనం టమాటా ముక్కలు ఉన్నాయి కదా, చల్లారి మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పేస్ట్ చేసిన టమాటా ఉల్లిపాయ పేస్ట్ని వేసి ఒక 2 స్పూన్లు కారం, పసుపు, ఉప్పు వేసుకొని మగ్గించాలి. తర్వాత వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత మగ్గిన తర్వాత దగ్గర పడిన తర్వాత ఫ్రై చేసుకొని పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ వేసుకొని దగ్గరికి పడే వరకు పన్నీరు కూరని ఉంచి కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. జీడిపప్పు పన్నీర్ కర్రీ సూపర్గా ఉంటుంది. ఈ విధంగా పన్నీర్ కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి, కామెంట్ చేయండి.